శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోందండి. షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. దశమ స్థానంలో
రవి గారి సంచారం బాగుంటూ బుధాదిత్య యోగం బాగుంది. అలాగే లాభస్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. అయితే షష్ఠ స్థానంలో రాహు గాని, లాభస్థానంలో గురుగారు గాని పెద్ద గ్రహాలు అవుతున్న కారణం చేత దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మంచి ఫలితాలను ఇస్తూ ఉందో, కన్యా రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా అని చెప్పొచ్చు. ఎందువల్ల ఇక్కడ శని గారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్నప్పుడు ఏ పనులు అవ్వవు సరిగదా. మీకు చాలా ఆటంకాలు కలుగుతాయి, అపనిందలు కలుగుతాయి. అలాగే చాలా వరకు చికాకు పెట్టేటటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గురుబలం లాభస్థానంలోకి వచ్చేసి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతుంది కాబట్టి శని గారి యొక్క దుష్ట ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇదే చెప్పదగ్గ సూచన అన్నమాట. ఎప్పుడైతే దుష్ట ప్రభావం తగ్గుతుందో అనుకూలమైన ప్రభావం పెరుగుతుంది. మరి దశమ స్థానంలో రవి గారి ఇచ్చేటటువంటి ఫలితాలు కానీ, రవి బుధుల కలయిక వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తారు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే చక్కగా పెట్టగలుగుతారు. మీ వ్యక్తిత్వం అనేది చాలా బాగా నిరూపితం అవుతూ ఉంటుంది. చాలా బాగుంది, వీళ్ళు చాలా బాగున్నారు అని చెప్పి 10 మంది దృష్టి మీ మీద పడేటట్టుగా మీ వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. వాక్ చాలా బాగుంది. పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. శారీరక సౌఖ్యం చాలా చక్కగా పెరుగుతోంది. పెట్టుబడులు బాగా పెడతారు. అభివృద్ధి పదంలో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ శత్రు రోగ రుణస్థానం ఎప్పుడైతే రాహు గారితో నిండి ఉన్నదో మీకు శత్రువుల బాధ తగ్గిపోతుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఎన్నో విధాలుగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ఉన్నతి మిమ్మల్ని చాలా చాలా మానసిక ఆనందానికి దారి తీసేటట్టుగా చేస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా మంచి ఫలితాలు వచ్చాయంటే లాభస్థానంలోకి గురువు గారితో పాటుగా రవి కూడా వచ్చి ఉన్నారు. ఇంకా మరింత బలం పెరిగింది లాభస్థానానికి. వరుస రాసుల్లో ఉన్నటువంటి ఫలితాలు, గ్రహాల ఫలితాలు ఎప్పుడైతే అద్భుత ఫలితాలను ఇస్తూ ఉన్నాయో కన్యా రాశి వారికి పంట పండినట్టే లెక్క. అనుకోని విధంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి మీ మనస్సు మరింత సంతృప్తిగా ఉండేటట్టుగా జరుగుతోంది. అలాగే స్త్రీల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ఏ ఏ అంశానికి సంబంధించిన విషయంలో అయినా మీకు కొంచెం అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింతగా బాగుంటారు. శుభం.